హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్లో డిలీట్ అయిన మెసేజ్ని ఎలా రికవరీ చేయాలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 500 మిలియన్కి మన ఛానల్ చాలా దగ్గరగా ఉంది. 500 సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రాసెస్ మొత్తం అర్థం కావాలంటే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అప్పుడే కొంచెం క్లారిటీ ఉంటుంది. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం ఈ వీడియో అర్థం కాదు. ముందుగా మన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి పైన కార్నర్లో 3 లైన్స్ ఉంటాయి, అదైతే ఓపెన్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ లో కనిపిస్తున్న అకౌంట్ సెంటర్ ఓపెన్ చేయండి. కొంచెం స్క్రోల్ ఆన్ చేస్తే యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్ అని ఉంటుంది, అదైతే ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లో డౌన్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆర్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఆల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. డౌన్లోడ్ టు డివైస్ ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఏ మెయిల్కి వస్తుందో ఇక్కడైతే మనకి మెయిల్ డిస్ప్లే అవుతుంది. మీరు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఫార్మాట్ మీడియా క్వాలిటీ అని ఉంటుంది, అట్లా డిఫాల్ట్గా ఉంచేసి క్రియేట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మన మెయిల్కి అయితే వెళ్తుంది. అక్కడ ఏ మెయిల్ అయితే డిస్ప్లే అయిందో ఆ మెయిల్ అయితే మన మొబైల్లో ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ నుంచి మన మెయిల్కి మెసేజ్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్కి మన ఇన్ఫర్మేషన్ అనేది రిక్వెస్ట్ వెళ్తుంది. రిక్వెస్ట్ వెళ్ళిన 4-5 మినిట్స్లో మనకైతే మళ్ళీ మెయిల్ వస్తుంది. మళ్ళీ ఆ మెయిల్ ఓపెన్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే డౌన్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత వేరే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కింద డౌన్లోడ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మన ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. మన ఫోన్లో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి జిప్ ఫైల్లో అయితే ఫార్మాట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ పార్ట్నర్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి కనిపిస్తున్న వ్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యువర్ ఇన్స్టాగ్రామ్ యాక్టివిటీ అని ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. మెసేజెస్ అయితే ఓపెన్ చేయండి. ఇన్బాక్స్లో మన ఫ్రెండ్స్ చాట్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీకు కావాల్సిన చాట్ ఓపెన్ చేసి ఆ మెసేజెస్ అయితే చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో అయితే షేర్ చేయండి.